أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. గత ఖుత్బాలో తబూకు యుద్ధం గురించి క్లుప్తంగా చెప్పబడింది. దాని మరికొన్ని వివరాలను ఈరోజు ప్రస్తావింతును. హజరత్ ముస్లిహ్ మౌద్ రజియల్లాహు తాలా అన్హు ఈ యుద్ధం అంటే తబూకు యుద్ధ నేపథ్యాన్ని వివరిస్తూ ఇలా అన్నారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను జయించినప్పుడు ఖజ్రజ్ తెగకు చెందిన అబూ ఆమిర్ మదనీ అనే వ్యక్తి యూదులు క్రైస్తవులతో కలిసి మెలిసి ఉండడం వల్ల దేవుని స్మరణ కీర్తి చేసే అలవాటు ఉన్నందున ప్రజలు అతన్ని సన్యాసి అని పిలిచేవారు. అయితే అతను మతపరంగా క్రైస్తవుడు కాదు. ఈ వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు చేరుకున్న తరువాత మక్కాకు పారిపోయాడు. చివరికి మక్కా కూడా ఇస్లాం పెరుగుతున్న ప్రభావానికి లొంగిపోయినప్పుడు ఇస్లాంకు వ్యతిరేకంగా అల్లర్లు సృష్టించడానికి ఏదైనా వేరే పన్నాగం పన్నాలని అతను ఆలోచించడం ప్రారంభించాడు. చివరికి అతను తన పేరును, వేషధారణను మార్చుకుని మదీనా సమీపంలో ఉన్న ఖుబా అనే గ్రామంలో నివసించడం మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాలు బయట ఉండడం వలన, కొంత రూపం, దుస్తులలో మార్పు చేసుకోవడం వలన మదీనా ప్రజలు సాధారణంగా అతన్ని గుర్తించలేకపోయారు. అయితే అతను ఎవరితో అయితే సంబంధాలు పెంచుకున్నాడో ఆ దాంభికులకు మాత్రమే ఇతను తెలుసు. అతను మదీనా దాంభికులతో కలిసి తాను సిరియాకు వెళ్ళి అక్కడి క్రైస్తవ ప్రభుత్వం అరబ్ క్రైస్తవ తెగలను రెచ్చగొట్టి మదీనాపై దాడి చేయడానికి ప్రేరేపించాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ మీరు దాంభికులు సిరియా సైన్యం మదీనాపై దాడి చేయబోతుందనే వదంతులు వ్యాప్తి చేయడం ప్రారంభించండి. ఒకవేళ తన పథకం విజయవంతం అయితే అప్పుడు కూడా ఈ ఇద్దరి మధ్య, అనగా ముస్లింలు, సిరియా క్రైస్తవుల మధ్య పోరాటం జరుగుతుంది, యుద్ధం అవుతుంది. తన పథకం విజయవంతం కాకపోయినా ఈ పుకార్ల కారణంగా ముస్లింలు స్వయంగా బహుశా సిరియాపైకి వెళ్ళి దాడి చేయవచ్చు. ఈ విధంగా కైసర్ అనగా రోమన్ చక్రవర్తి ప్రభుత్వం ముస్లింల మధ్య పోరాటం ప్రారంభమై తమ పని నెరవేరుతుందని, 2 సందర్భాలలోనూ తమకే లాభమని ఈ చిచ్చు రేపేవాడు అన్నాడు. అందుకని ఇలా ప్రేరేపించి ఈ వ్యక్తి సిరియా వైపు వెళ్ళాడు. మదీనాలోని దాంభికులు ప్రతిరోజు మదీనాలో ఇలా వార్తలను ప్రచారం చేయడం ప్రారంభించారు. అనగా ఫలానా యాత్రికుల బృందం మాకు తారసపడింది, సిరియా సైన్యం మదీనాపై దాడి చేయడానికి సిద్ధమవుతుందని వారు మాకు చెప్పారు. మరుసటి రోజు మళ్ళీ ఫలానా బృందం వారు మాకు తారసపడి సిరియా సైన్యం మదీనాపై దండెత్తబోతుందని చెప్పారని చెప్పేవారు. ఈ వార్తలు ఇంత తీవ్రంగా వ్యాపించడం మొదలవడంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీ సైన్యాన్ని తీసుకుని స్వయంగా సిరియా సైన్యాలతో పోరాడడానికి వెళ్లడం సరైనదని భావించారు. ఈ సమయం ముస్లింలకు అత్యంత కష్టకాలంగా ఉండెను. ఇది కరువు సంవత్సరం.
గతసారి పంటలు పండ్లు తక్కువగా పండాయి, ఈసారి పంటలు ఇంకా పండలేదు, పంట కోత ఇంకా జరగలేదు. ఇది సెప్టెంబరు చివరి లేదా అక్టోబరు ఆరంభం. అప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పోరాటానికి బయలుదేరారు. ఇదంతా కుట్ర అని దాంభికులకు తెలిసి ఉండెను. సిరియా సైన్యం దాడి చేయకపోయినా ముస్లింలు స్వయంగా సిరియన్లతో పోరాడి తద్వారా నాశనమవుతారనే ఉద్దేశంతోనే వారు ఈ పన్నాగం పన్నారని వారికి తెలిసి ఉండెను. మౌతా యుద్ధ పరిస్థితులు వారి కళ్ళ ముందు ఉండెను. ఆ సమయంలో ముస్లిములు ఎంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చిందనగా దానివల్ల వారు చాలా నష్టాన్ని చవిచూసి చాలా కష్టంతో తప్పించుకున్నారు. ఇప్పుడు వారు మరొక మౌతా యుద్ధాన్ని తమ కళ్ళతో చూడాలని కోరుకున్నారు. అందులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా నఊజుబిల్లా వారి దృష్టిలో అమరులవుతారని భావించారు. అందువల్ల ఒకవైపు దాంభికులు ప్రతిరోజు ఫలానా కారణంగా శత్రువు దాడి చేయబోతున్నాడని మాకు తెలిసింది, ఫలానా మూలం నుండి సిరియా సైన్యాలు వస్తున్నాయని మాకు తెలిసిందని వార్తలు వ్యాప్తి చేసేవారు. మరోవైపు వారు ప్రజలను భయపెడుతూ ఇంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడం సులభం కాదు, మీరు యుద్ధానికి వెళ్ళకూడదని చెప్పేవారు. ఈ చర్యల వెనుక వారి ఉద్దేశం ఏమిటంటే ముస్లింలు సిరియాపై దాడి చేయడానికి వెళ్ళినా వీలైనంత తక్కువ సంఖ్యలో వెళ్ళాలి, తద్వారా వారి ఓటమి వీలైనంత ఖచ్చితం అవుతుంది. తక్కువ మంది ఉంటే ఓటమి ఖచ్చితమవుతుందని దాంభికులు భావించారు. ఏదేమైనప్పటికీ అందిన వార్తలను బట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిస్థితులను సంఘటనలను సమీక్షించి ఇలా నిర్ణయానికి వచ్చారు. రోమన్లతో తలపడడంలో ఆలస్యం చేస్తే లేదా వారిని ముస్లింల ప్రభావంలో ఉన్న ప్రాంతాలలోకి ప్రవేశించడానికి అనుమతిస్తే దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల కష్టం ఇబ్బంది ఉన్నప్పటికీ రోమన్లకు ముందుకు సాగే అవకాశం ఇవ్వకుండానే స్వయంగా వారి ప్రాంతానికి వెళ్ళి వారికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక యుద్ధం చేయాలని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయించారు. హజరత్ ముస్లిహ్ మౌద్ రజియల్లాహు తాలా అన్హు దీనిని మరొక చోట ఈ విధంగా వివరించారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ వదంతులు అందినప్పుడు రోమన్లు మనపై దండి చేస్తారని, దాడి చేయడానికి బదులుగా మనం సరిహద్దు వద్దకే వెళ్ళి వారిని అడ్డుకోవాలని ఆయన ఆజ్ఞాపించారు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలకు సన్నాహాలు చేసుకోవాలని ఆదేశించారు. మొదట నేనొక చరిత్ర పుస్తకం నుండి ఒక ఉదాహరణ ఇచ్చాను. ఇంతవరకు ఇది హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి పంక్తి. ఏది ఏమైనప్పటికీ పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా యుద్ధ ప్రణాళికలను కొంత రహస్యంగా ఉంచేవారు. కానీ ఖైబర్ యుద్ధం తర్వాత తబూక్ యుద్ధం గురించి మాత్రమే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బహిరంగ ప్రకటన చేశారు. మార్గంలోని కష్టాలు, శత్రువుల సంఖ్య అధికంగా ఉండడం గురించి ముందుగానే చెబుతూ సిద్ధం కావాలని ఉద్బోధించారు. ఈ విషయం బుఖారీలో ఒక ఉల్లేఖనంగా ఉంది. అదే సమయంలో వారు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ఇతర అరబ్ తెగలకు మనుషులను పంపి వారు కూడా సైన్యంలో పాల్గొనాలని ఆదేశించారు. మరోవైపు వారు ధనవంతులకు అల్లాహ్ మార్గంలో తమ సంపదను ఖర్చు చేయమని నొక్కి చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివిధ తెగలకు యుద్ధంలో పాల్గొనమని సందేశంతో వారి వద్దకు తమ దూతలను పంపారు. వాటిలో కొన్ని ఇట్లు ప్రస్తావించబడెను. హజరత్ బురైదా బిన్ ఉసైదును బను ఇస్లాం తెగ వైపు, హజరత్ అబూ రహం గిఫారీని తన తెగ బను గిఫార్ వైపు, హజరత్ అబూ వాకిద్ లైసీని తన తెగ లైస్ వైపు, హజరత్ అబూ జాద్ జుమరీని వారి తెగ వైపు పంపారు. హజరత్ రాఫీ బిన్ ముకైస్ను జుహైనా తెగ వైపు పంపారు. హజరత్ నయీం బిన్ మసూద్ను అస్జా వైపు, బదీల్ బిన్ వర్కా, అమర్ బిన్ సాలిం మరియు బుస్రా బిన్ సుఫియాన్ను బను కాబ్, బను అమ్ర్ తెగల వైపు, ఇదే విధంగా అబ్బాస్ బిన్ మిర్దాస్ను బను సులైం వైపు పంపారు. మదీనాలో అప్పుడు తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడి ఉండెను. ఎందుకనగా బలమైన శత్రువు ఎప్పుడైనా దాడి చేసే అవకాశముండెను. బుఖారీలోని ఒక ఉల్లేఖనం ప్రకారం
హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు ఇలా వివరించారు, ఒక గస్సానీ రాజు మాతో యుద్ధం చేయడానికి తన గుర్రాలకు నాలాలు కూడా వేయిస్తున్నాడని, అంటే పూర్తిగా సిద్ధమవుతున్నాడని మేము మాట్లాడుకునే వాళ్ళం. బుఖారీలోని మరొక ఉల్లేఖనంలో హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, మేమొక గస్సానీ రాజుకు భయపడ్డాం. అతను మాపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడని మాకు చెప్పబడింది. ఈ పరిస్థితుల్లో మా గుండెలు భయంతో నిండిపోయాయి. ఏదేమైనా దీనికి తోడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల సన్నాహాలు, ఆర్థిక త్యాగం, విశ్వాసపూరిత ప్రదర్శన కూడా కనిపించింది. ఆ వివరాలలో ఈ భయం, ఆందోళనతో పాటు మదీనా అప్పుడు తీవ్రమైన కరువును ఎదుర్కొంటోంది. పంటలు, పండ్లు పక్వానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కరువులో ప్రజలు తమ పంటలను సేకరించే ఆలోచన, సన్నాహంలో ఉండగా జిహాదుకు బయలుదేరాలని ప్రకటన వెలువడింది. అప్పుడు విపరీతమైన ఎండాకాలం, వందల మైళ్ళ ప్రయాణం, దానికి తోడు ప్రయాణ ఖర్చుల కొరత కూడా ఉండెను. ఈ సమస్యలన్నిటితో పాటు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిహాద్కు వెళ్ళాలని ప్రకటించినప్పుడు తమ పక్వమైన పండిన పండ్లను వదిలి ప్రయాణానికి సిద్ధమయ్యారు ఆ నిస్వార్థ విశ్వాస పాత్రులైన అనుచరులు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధపడడం ఆ నిస్వార్థ పేద అనుచరులకు సులభమైన పని కాదు. ఈ కష్ట సమయాల గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా పూర్తిగా తెలుసు. అందువల్ల ఆర్థిక త్యాగానికి పిలుపునిస్తూ సంపన్నులను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయమని, రవాణా సౌకర్యాలను కల్పించమని ప్రోత్సహిస్తూ ఆయన సల్లం ఇలా అన్నారు, మన్ జహజ జైషుల్ ఉస్రతి ఫలహుల్ జన్నా, అనగా ఎవరైతే తబూకు యుద్ధ సేనకు అవసరమైన సామాగ్రిని అందిస్తారో వారికి స్వర్గం లభిస్తుంది. ఈ సందర్భంగా మొట్టమొదటగా డబ్బు తీసుకువచ్చిన వ్యక్తి హజరత్ అబూ బకర్ సిద్దీక్ రజల్లాహు అన్హు. ఆయన తన ఇంటిలోని మొత్తం ధనాన్ని, అంటే 4000 దిర్హంలు తీసుకువచ్చారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూ బకర్ను అడిగారు, మీ ఇంటి వారికి కూడా ఏమైనా విడిచిపెట్టావా లేదా? దానికి ఆయన బదులిస్తూ, నా ఇంటివారి కోసం నేను అల్లాహ్ అతని ప్రవక్తను విడిచిపెట్టానని మనవి చేశారు. ఒక ఉల్లేఖనంలో హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు తమ సంఘటనను వివరిస్తూ ఇలా అన్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని దాన ధర్మాలు చేయమని ఆదేశించారు. ఆ సమయంలో నా దగ్గర ధనం ఉండెను. నేను ఇట్లనుకున్నాను, ఒకవేళ నేను ఎప్పుడైనా అబూబకర్ కంటే ముందుండగలిగితే ఈ రోజు అబూబకర్ రజల్లాహు తాలా అన్హు కంటే ముందుండగలను. నేను నా సగం ధనాన్ని తీసుకొచ్చాను. అప్పుడు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను, మీ ఇంటి వారి కోసం ఏమి మిగిల్చావు అని నన్ను అడిగారు. నేను బదులిస్తూ, నేను ఎంతైతే తీసుకొచ్చానో అంతే నా ఇంటివారి కోసం మిగిల్చాను అని విన్నవించుకున్నాను. ఆ తర్వాత హజరత్ అబూ బకర్ తమ దగ్గర ఉన్న ధనమంతా తీసుకొచ్చారు. అప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లడిగారు, ఓ అబూ బకర్, మీ ఇంటివారి కోసం ఏమి మిగిల్చావు? హజరత్ ఉమర్ సమక్షంలో అడిగారు. వారు అబూ బకర్ వినయంగా బదులిస్తూ, వారి కోసం నేను అల్లాహ్ను, ఆయన ప్రవక్తను వదిలి వచ్చానని విన్నవించారు. హజరత్ ఉమర్ ఇట్లన్నారు, అల్లాహపై ప్రమాణం, నేను ఏ విషయంలోనూ అబూబకర్ కంటే ముందుండలేనని నేను అనుకున్నాను. హజరత్ ముస్లిహ్ మౌద్ రజల్లాహు అన్హు ఈ సంఘటనను తమ మాటల్లో ఇలా వివరించారు. ఒక యుద్ధం సందర్భంగా దాని గురించి హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు ఇలా వివరించారు, హజరత్ అబూబకర్ ఎల్లప్పుడూ నాకంటే ముందుంటారని నాకు అనిపించింది. ఈ రోజు నేను వారిని అధిగమిస్తాను. ఈ ఆలోచనతో నేను ఇంటికి వెళ్ళి నా ధనంలో సగం తీసి పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో సమర్పించడానికి తీసుకొచ్చాను. ఆ సమయం ఇస్లాంకు అత్యంత కష్టకాలం. అయితే హజరత్ అబూబకర్ రజల్లాహు అన్హు తమ ధనమంతా తీసుకొచ్చి పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో సమర్పించారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లడిగారు, అబూబకర్, ఇంట్లో ఏమి వదిలి వచ్చావు? వారు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను అని విన్నవించారు. హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు ఇట్లన్నారు, ఇది విని నాకు తీవ్ర పశ్చాత్తాపం కలిగింది. ఈ రోజు నేను నా శక్తి అంతా ఉపయోగించి అబూబకర్ కంటే ముందుండాలని అనుకున్నాను. కానీ ఈ రోజు కూడా అబూబకర్ నన్ను మించిపోయారని నేను అర్థం చేసుకున్నాను.
హజరత్ ఉస్మాన్ రజల్లాహు తాలా అన్హు ఆర్థిక త్యాగం గురించి ఒక ఉల్లేఖనంలో ఇట్లు గలదు. దానిని హజరత్ అబ్దుర్రహమాన్ బిన్ ఖబ్బాబ్ రజల్లాహు అన్హు ఇలా వివరించారు: నేను పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉన్నాను. వారు సల్లం ఆ సమయంలో తబూకు యుద్ధ సైన్యం కోసం విరాళాలు ఇవ్వాలని పిలుపు ఇస్తున్నారు. అప్పుడు హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజల్లాహు అన్హు లేచి నిలబడి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, 100 ఒంటెలను, వాటి సదుపాయాలు, అంబారీలతో సహా నేను అల్లాహ్ మార్గంలో బాధ్యత తీసుకుంటున్నానని విన్నవించారు. ఆ తర్వాత వారు సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ సైన్యం గురించి ప్రేరేపించారు. అప్పుడు హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజల్లాహు అన్హు రెండవసారి లేచి నిలబడి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, 200 ఒంటెలను, వాటి సదుపాయాలు, అంబారీలతో సహా నేను అల్లాహ్ మార్గంలో బాధ్యత తీసుకుంటున్నానని విన్నవించారు. ఆ తర్వాత ఈ మాటలు విన్నప్పటికీ వారు సల్లల్లాహు అలైహి వసల్లం మూడవసారి సైన్యం గురించి ప్రేరేపించారు. అప్పుడు హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజల్లాహు అన్హు మళ్ళీ లేచి నిలబడి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, 300 ఒంటెలను, వాటి సదుపాయాలు, అంబారీలతో సహా నేను అల్లాహ్ మార్గంలో బాధ్యత తీసుకుంటానని విన్నవించారు. నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూశాను. వారు వేదికపై నుండి కిందికి దిగుతూ ఇలా అంటున్నారు: మా అలా ఉస్మాన మా అమిల బాద హాజిహి, అనగా దీని తర్వాత ఉస్మాన్ ఏది చేసినా అతనిపై ఏ తప్పు లేదు, అతనిని అల్లాహ్ క్షమించాడు. మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: హజరత్ అబ్దుర్రహమాన్ బిన్ సమురా రజల్లాహు అన్హు ఇలా వివరించారు: హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు జైషుల్ ఉస్రా కోసం 1000 దీనార్లను సిద్ధం చేయించి వాటిని పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో సమర్పించారు. వాటిని వారి ఒడిలో ఉంచారు. హజరత్ అబ్దుర్రహమాన్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూశాను. వారు ఆ దీనార్లను తమ ఒడిలో కలుపుతూ, అనగా తిప్పి చూస్తూ ఇలా అంటున్నారు: మా జర్రా ఉస్మానా మా అమిల బాదల్యోం, అనగా ఈ రోజు తర్వాత ఉస్మాన్ ఏది చేసినా అతనికి ఏ నష్టమూ జరగదు. ఈ మాటను వారు 2 సార్లు పలికారు. మరొక ఉల్లేఖనం ప్రకారం హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు ఈ సందర్భంగా 10,000 దీనార్లను విరాళంగా ఇచ్చారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు కోసం ఈ దుఆ చేశారు: గఫరల్లాహు లక యా ఉస్మాన్, మా అస్రర్త వమా ఆలంత వమా హువ ఖాయిమున్ ఇలా యోమిల్ ఖియామా మా యుబాలి మా అమిల బాదహా, అనగా ఓ ఉస్మాన్, నీవు రహస్యంగా చేసిన, నీవు బహిరంగంగా చేసిన, ప్రళయ దినం వరకు జరగబోయే దానిని కూడా అల్లాహ్ నీకు క్షమించుగాక. దీని తర్వాత అతను ఏ పని చేసినా దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మరొక ఉల్లేఖనం ప్రకారం వారు హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు ఈ యుద్ధ సన్నాహాల కోసం 1000 ఒంటెలను, 70 గుర్రాలను సమర్పించారు. మరొక ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందర్భంగా హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు కొరకు ఈ దుఆ చేశారు: అల్లాహుమ్మర్జ అన్ ఉస్మానా ఫఇన్ని అన్హు రాజిన్, అనగా ఓ అల్లాహ్, నీవు ఉస్మాన్తో సంతోషంగా ఉండు, ఎందుకంటే నేను కూడా అతనితో సంతోషంగా ఉన్నాను. ఇబ్న్ ఇస్హాక్ ఇలా ఉల్లేఖించారు: తబూకు యుద్ధం సందర్భంగా హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు ఎంత ధనాన్ని ఖర్చు చేశారంటే మరే ఇతర అనుచరుడు కూడా అంత ధనాన్ని ఖర్చు చేయలేకపోయారు. హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హు ఒక వాణిజ్య బృందం సిరియా దేశం నుండి చాలా లాభాన్ని తీసుకుని తిరిగి వచ్చింది. దానిలో నుండి వారు 3వ వంతు సైన్యపు మొత్తం ఖర్చులను తమ బాధ్యతగా తీసుకున్నారు. అంటే సైన్యంలో 3వ వంతు ఖర్చును తాను భరిస్తానని అన్నారు. వారు 10,000 కంటే ఎక్కువ మంది సైన్యానికి సామాగ్రిని అందించారు. ప్రతి సైనికుడికి చిన్నదైన ఒక పట్టీ కూడా తమ డబ్బుతో ఖర్చు అయ్యేలా ఏర్పాటు చేశారు. అంటే చిన్నదానికంటే చిన్న వస్తువు కూడా. దీనికి ఆయన ఒంటెలు, గుర్రాలతో పాటు 10,000 దీనార్లు ఖర్చు అయ్యాయి. దీనితో పాటు వారు 1000 ఒంటెలు, 100 గుర్రాలు, ఇతర సామాగ్రితో పాటు 1000 దీనార్లను కూడా వారి సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో సమర్పించారు. ఈ 1000 దీనార్లు 10,000 సైనికుల తయారీ కోసం ఖర్చు చేసిన ఆ 10,000 దీనార్ల కంటే అదనం. ఈ సందర్భంగా హజరత్ అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజల్లాహు అన్హు
100 ఓకియాల వెండిని సమర్పించారు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం 200 ఓకియాల వెండిని సమర్పించారు. ఈ ఓకియా అనేది అనగా దీని బరువు 10.5 తులాలకు సమానం. అంటే 1050 నుండి 2100 తులాల వరకు వెండి. లేదా ఈ రోజుల్లో చూస్తే 1/4 కిలోగ్రాము నుండి 2.5 కిలోగ్రాముల వెండి. ఆ తర్వాత వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ అల్లాహ్ ఆనందం కోసం ఖర్చు చేసే భూమిపై ఉన్న అల్లాహ్ ఖజానాలలోని ఒక ఖజానాలు. వారు చాలా ధనాన్ని ఇచ్చారు. మరొక ఉల్లేఖనంలో హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు 400 ఓకియాల బంగారాన్ని సమర్పించారని, అంటే 4200 తులాల బంగారాన్ని సమర్పించారని ఉంది. త్యాగాల గొప్ప ప్రస్తావన గలదు. కొందరు 900 ఒంటెలను సమర్పించినట్లు కూడా వివరించారు. ఏది ఏమైనప్పటికీ గొప్ప త్యాగాల ప్రస్తావన గలదు. ఒక ఉల్లేఖనం ప్రకారం హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరై ఇలా విన్నవించారు: నా దగ్గర 8000 దిర్హములు ఉన్నాయి. నేను 4000 దిర్హములు ఇంటివారి కోసం ఉంచుకున్నాను. మరో 4000 దిర్హములు తమ సేవలో సమర్పిస్తున్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభం కలుగునట్లు దుఆ చేస్తూ ఇలా అన్నారు: బారకల్లాహు ఫీమా అంసక్త వఫీమా ఆతైత. అనగా నీవు ఇంటివారి కోసం ఉంచుకున్న ధనంలో, అల్లాహ్ మార్గములో ఇచ్చిన ధనంలో అల్లాహ్ అన్నిటిలో శుభం కలుగజేయుగాక. హజరత్ ఆసిం బిన్ అదీ రజియల్లాహు అన్హు 70 వస్క్ ఖర్జూరాలను సమర్పించారు. ఒక వస్క్ అంటే 60 సాలు. ఒక సా దాదాపు 3 సేర్లు ఉంటుంది. అంటే మొత్తం సుమారు 12,600 కిలోగ్రాముల ఖర్జూరాలు అవుతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంలో సేవలో ధనం సమర్పించిన వారిలో హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్, హజరత్ తల్హా బిన్ ఉబైదుల్లా, హజరత్ సాద్ బిన్ ఉబాదా, హజరత్ ముహమ్మద్ బిన్ మస్లమా రజియల్లాహు అన్హుం పేర్లు కూడా కనిపిస్తాయి. వీరు ఎక్కువ త్యాగాలు చేసిన వారిలో ఉన్నారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాతు వస్సలాం ఇలా అన్నారు: అది ఒక యుగం. దైవిక ధర్మం కోసం ప్రజలు తమ ప్రాణాలను కూడా గొర్రెలు మేకల వలె త్యాగం చేసేవారు. ధనం గురించి చెప్పనవసరం లేదు. హజరత్ అబూ బకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు 1కి మించి ఎక్కువ సార్లు తమ ఇంట్లోని సమస్తాన్ని త్యాగం చేశారు. చివరికి తమ ఇంట్లో సూదిని కూడా ఉంచుకోలేదు. అలాగే హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు తమ సామర్థ్యం, ఉదారతకు అనుగుణంగా, హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు తమ శక్తి స్థోమతకు అనుగుణంగా, అదేవిధంగా తమ హోదాలకు అనుగుణంగా సమస్త అనుచరులు తమ ప్రాణాలు, ధనంతో సహా ఆ దైవ ధర్మం కోసం బలిదానం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకా వారు అలైహిస్సలాం ఇలా అన్నారు: అల్లాహ్ తఆలా ఇలా సెలవిస్తున్నాడు: లం తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్. మీరు ఏది ఎక్కువ ఇష్టపడతారో ఆ వస్తువులను అల్లాహ్ తాలా మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు గొప్ప పుణ్యాన్ని పొందలేరు. హజరత్ ముస్లిం మౌద్ రజియల్లాహు అన్హు వివరిస్తూ ఇట్లు తెలిపిరి: అనుచరులు కొన్నిసార్లు తమ ఇంటి వస్తువులను, సామాగ్రిని కూడా అమ్మి యుద్ధ ఖర్చులను భరించేవారు. అంతేకాదు కొన్నిసార్లు వారు తమ ఆస్తులను అమ్మి ఇతరుల కోసం ఖర్చు చేసి వారి కోసం అన్ని అవసరాలను సమకూర్చినట్లు కూడా కనిపిస్తుంది. అంటే యుద్ధానికి వెళ్ళే వారి కోసం ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చి, మన సైన్యం ఫలానా ప్రయాణానికి వెళ్ళబోతుంది, కానీ ముస్లింల దగ్గర ఏమీ లేదు. మీలో పుణ్యం పొందాలనుకునే వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఇది వినగానే లేచి దాచుకున్న తమ ధనాన్ని తీసి ముస్లింల ఖర్చుల కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో సమర్పించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దృశ్యాన్ని చూసి ఉస్మాన్ స్వర్గాన్ని కోరుకున్నాడు అని అన్నారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహ్మహుల్లా కూడా ఆర్థిక త్యాగాల గురించి తమ ఒక ఖుత్బాలో ఈ సంఘటనను ఇలా వివరించారు: ఒక సందర్భంలో యుద్ధ సన్నాహాల కోసం ఎక్కువ ధనం అవసరమైంది. ఆ రోజుల్లో కొంత ఆర్థిక ఇబ్బంది కూడా ఉండెను. ప్రపంచం ఇలాగే ఉంటుంది. అనగా కొన్నిసార్లు సుఖమైన రోజులు ఉంటాయి, కొన్నిసార్లు కష్టమైన రోజులు ఉంటాయి. ఆ సందర్భంలో కూడా కష్టాలు గల రోజులు ఉండెను. యుద్ధ అవసరం ఉండెను. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవనీయ అనుచరుల ముందు నిజమైన అవసరాన్ని ఉంచి
ఆర్థిక త్యాగం చేయాలని వారికి ఉపదేశించారు. దీని ఫలితంగా హజరత్ అబూబకర్ సిద్దీక్ రజల్లాహు తాలా అన్హు తమ మొత్తం ధనాన్ని తీసుకొచ్చారు. హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు తమ సగం ధనాన్ని తీసుకొచ్చారు. హజరత్ ఉస్మాన్ రజల్లాహు తాలా అన్హు విన్నవించి 10,000 అనుచరుల మొత్తం ఖర్చులను తాను భరిస్తానని తమ సమర్పణను అంగీకరించమని కోరారు. దీనితో పాటు వారు 1,000 ఒంటెలను 70 గుర్రాలను కూడా ఇచ్చారు. అదేవిధంగా వినమ్రులైన అనుచరులందరూ తమ శక్తి సామర్థ్యం ప్రకారం ఆర్థిక త్యాగాలు సమర్పించారు. అల్లాహ్ వారికి ఉత్తమ ఫలితాలను ప్రసాదించాడు. అల్లాహ్ గొప్ప దయతో అహ్మదీయ జమాత్ సభ్యులు ఆర్థిక త్యాగాల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. నేను తరచుగా సంఘటనలు వివరిస్తుంటాను. కొందరు నిజంగా తమ దగ్గర ఉన్న సమస్తాన్ని త్యాగం చేస్తారు. ధనవంతులు, స్తోమత గల వ్యక్తులు కూడా హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్ రజల్లాహు అన్హుం ఆదర్శాలను తమ ముందు ఉంచుకోవలను. ఆపై తమ త్యాగాల ప్రయాణాన్ని పెంచుకోవలను. పేద మధ్య తరగతి వారు ఇప్పటికే తమ ఉత్తమ త్యాగాలు చేస్తున్నారు. అల్లాహ్ దయతో చాలామంది ధనవంతులు ఉన్నత ప్రమాణాల త్యాగం చేసేవారున్నారు. అయితే వెనుకబడి ఉన్నవారు కూడా ధర్మ ప్రచారం కోసం ముందుకు రావలను. ఈ యుగంలో వారికి కూడా త్యాగాలు చేసే అవకాశం ఉంది. అనుచరులు తమకు సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి సమర్పించారు. పేద బలహీన సైనికుల కోసం ప్రయాణ సాధనాలు, కత్తులు, ఇతర యుద్ధ సామాగ్రిని సమకూర్చారు. కొంతమంది పేద అనుచరులు లేదా స్త్రీ అనుచరురాళ్ళు 1 లేదా 2 పిరికెడు ధాన్యం సమర్పించినప్పుడు వారి హృదయాలు దుఃఖానికి గురైనవి. తమ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని కూడా సమర్పించేవాళ్ళం అని బాధపడేవారు. కానీ కపటులు వారిపై నవ్వి, ఈ పిరికెడు ధాన్యాలతో వీళ్ళు కైసర్ను అనగా రోమన్ చక్రవర్తిని ఓడిస్తారా అని అనేవారు. ముద్ అనేది ఒక చిన్న కొలత, సుమారు పిలికెడు సమానం. దాంభికుల ఈ వ్యంగ్యం గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: అల్లజీన యల్ముజూనల్ ముత్తవ్విఈన మినల్ ముమినీన ఫిస్సదకాతి వల్లజీన లా యజిదూన ఇల్లా జుహదహుం ఫయస్ఖరూన మిన్హుం సఖరల్లాహు మిన్హుం వలహుం అజాబున్ అలీం. అనగా వారు దాన ధర్మాలతో స్వచ్ఛందంగా దైవ ప్రీతి కోసం పుణ్యం చేసే విశ్వాసులను నిందిస్తారు. తమ కష్టాన్ని తమ దగ్గర మరేమీ లేని వారిని కూడా నిందిస్తారు. కాబట్టి వారు వారిని ఎగతాళి చేస్తారు. అల్లాహ్ వారి ఎగతాళికి సమాధానమిస్తాడు మరియు వారికి బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉన్నది. కష్టపడి ఆర్థిక త్యాగం చేసిన వారిలో హజరత్ అబూ అకీల్ రజల్లాహు అన్హు కూడా ఉండిరి. ఆయన రాత్రంతా బావి నుండి నీరు తోడి దాని బదులుగా 2 సా ఖర్జూరాలను సంపాదించారు. 1 సా అంటే సుమారు 2.5 కిలోలు, అంటే మొత్తం 5 కిలోల ఖర్జూరాలను సంపాదించారు. వాటిలో 1 సాను ఇంటివారి కోసం ఉంచుకొని మిగిలిన 1 సా ఖర్జూరాలను తీసుకొని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరయ్యారు. ఆయన చేయగలిగినదంతా త్యాగం ఇది. హజరత్ ముస్లిమ్ మౌద్ రజల్లాహు అన్హు ఒక సందర్భంలో ఇలా వివరించారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి చందా కోసం పిలిచినప్పుడు ఒక అనుచరుడు వెళ్ళి కూలీ పని చేసి బహుశా ఎవరో ఒకరి బావి వద్ద నీరు తోడి దాని బదులుగా అతనికి అరసేరు లేదా 3/4 సేరు ధాన్యం లభించింది. దాన్ని తెచ్చి అతను చందాలో వేశాడు. ఆ సమయంలో 1,000 రూపాయల అవసరముండెను. కపటులు నవ్వుతూ, ఇవి యుద్ధ సన్నాహాలు, రోమన్లతో తలపడేందుకు తయారీ చేస్తున్నారు అని అన్నారు. ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యం ఈ రోజుల్లోని బ్రిటిష్ ప్రభుత్వం వలె ఉండేది. హజరత్ ముస్లిమ్ మౌద్ రజల్లాహు తాలా అన్హు వివరించినప్పుడు ఆంగ్లేయుల పాలన ఉండేది. అంతటి పెద్ద ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి ఆ అనుచరుడు పిరికెడు జొన్నలు తీసుకొచ్చి ఇచ్చాడు. దాంభికులు దీనిపై నవ్వేవారు. కానీ పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తెలిసినప్పుడు వారు ఇలా అన్నారు: అల్లాహ్ దృష్టిలో ఈ జొన్నల విలువ ఏమిటో వారికి తెలియదు. ఈ జొన్నలే ముస్లింలకు విజయాన్ని అందించినవని, తద్వారా రోమన్లకు ఓటమి లభించింది. అంతేకాకుండా రోమన్లను మాత్రమే కాక రోమన్ ప్రభుత్వానికి సమానంగా ఉన్న ఇరానియన్లను కూడా ముస్లింలు ఓడించారు. ఈ యుద్ధం తయారీ సందర్భంలో ఒక అనుచరుడికి సంబంధించిన ఒక విచిత్రమైన సంఘటన కూడా ఉంది. పైన చెప్పినట్లుగా వినమ్రులైన అనుచరులు ఏదో ఒక విధంగా ప్రయాణానికి సిద్ధపడడానికి ఆర్థిక త్యాగం చేయాలనే ఈ ప్రేరేపణలో పాలు పంచుకోవడానికి తమ శక్తి మేరకు ప్రయత్నిస్తుండిరి.
ధనవంతులు తమ ధనాన్ని సంపదను సమర్పిస్తుండగా పేద నిరుపేద అనుచరులు కూలీ పనులు చేసి దానికి వచ్చిన చిన్న మొత్తాన్ని సమర్పిస్తుండిరి. ఈ పరిస్థితులలో హజరత్ ఉర్వా బిన్ జైద్ రజల్లాహు అన్హు అనే అనుచరుని గురించి కూడా తెలుస్తుంది. ఆయన అల్లాహతాలా ఆనందాన్ని పొందడం కోసం ఇతరులందరికంటే నిజాయితీతో కూడిన ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించారు. ఆయన కూడా నిరుపేద విధేయుడు. సమర్పించడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. జిహాద్లో పాల్గొనేంత బలం కూడా లేదు. అందువలన ఆయన ఒక రాత్రి నమాజు కోసం నిలబడి ఏడుస్తూ వేడుకుంటూ ఇలా విన్నవించుకున్నారు: ఓ అల్లాహ్, నీవు జిహాద్ను చేయమని ఆజ్ఞాపించావు, దానికి ప్రేరేపించావు. నా దగ్గర ఏమీ లేదు. నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా నాకు ఇవ్వడానికి తగిన సామాగ్రి లేదు. నేను వెళ్ళి పోరాడగలను. నీ ప్రవక్త ఆర్థిక త్యాగానికి ప్రేరేపించారు. నేను అందులో కూడా పాల్గొనలేకపోతున్నాను. అయితే నా ప్రాణం, ధనం, గౌరవంపై జరిగే ప్రతి అన్యాయాన్ని, అక్రమాన్ని నేను క్షమించి దానిని ముస్లింల కొరకు దానం చేస్తున్నాను. ఉదయం అయినప్పుడు ఆయన ఇతర సహచరులతో కలిసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరయ్యారు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు: ఈ రాత్రి తన గౌరవాన్ని దానం చేసినవాడు ఎక్కడ? ఎవరూ లేచి నిలబడలేదు. వారు మళ్ళీ అడిగారు, కానీ ఎవరూ లేచి నిలబడలేదు. చివరికి హజరత్ ఉర్వా లేచి నిలబడి ఆ విషయాన్నంతా వారి సల్లంలకు తెలియజేశారు. అప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అబ్షిర్ హువల్లజీ నఫ్సీ బియదిహి లకద్ కుతిబత్ ఫిజ్ జకాతిల్ ముతకల్లబ. అనగా, సంతోషించు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ ఉనికిపై నాకు ప్రమాణం, నీవు అంగీకరించబడిన దానం చేసిన వారిలో వ్రాయబడ్డావు. ఎంత అద్భుతమైన ప్రత్యేకమైన నిజాయితీ, త్యాగ భావన, హృదయాల స్థితి తెలిసిన, అన్ని పరిస్థితులు తెలిసిన అల్లాహ్ తాలా కూడా ఆయన ఈ భావనను అంగీకరించెను. ఆ సమాచారాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా తెలియజేశాడు. స్త్రీలు కూడా ఈ సందర్భంలో వెనుకబడి లేకుండిరి. వారు ఈ యుద్ధ తయారీ కోసం తమ ఆభరణాలను సమర్పించారు. హజరత్ ఉమ్మె సినాన్ అస్లమియా రజల్లాహు అన్హా ఇలా వివరించిరి: నేను హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా గారి ఇంట్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఒక గుడ్డ పరచి ఉండటం చూశాను. అందులో ఆభరణాలు అనగా సుగంధ ద్రవ్యాలు, భుజకీర్తులు, కంకణాలు, కర్ణాలు, ఉంగరాలు, పట్టీలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ముస్లింల జిహాద్ తయారీ కోసం స్త్రీలందరూ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఒకవైపు పుణ్యాత్ములు, విశ్వాసుల పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఈ సందర్భములో కపటులు కూడా తమ పూర్తి శక్తిని ఉపయోగించారు. ఒక విధంగా ఇది దాంభికుల వైపు నుండి వచ్చిన చివరి ఎత్తుగడ, కుట్ర. ముస్లింలు సిరియా వైపు ఈ సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరతారని వారు గట్టిగా నమ్మేవారు. అంతేకాకుండా ఆ నరకపు నమ్మకం నఊజుబిల్లా వారికి ఉండేది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు తిరిగి రాలేరని, అందువలన ముస్లింలు తక్కువ సంఖ్యలో మాత్రమే వారి సల్లల్లాహు అలైహి వసల్లంతో బయలుదేరాలని వారు పూర్తి ప్రయత్నం చేశారు. వారి ఆలోచన ప్రకారం సైన్యంలో ముస్లింల సంఖ్య ఎంత తక్కువైతే ఆ సైన్యం అంత చిన్నదై ఆ సైన్యానికి ఓటమి, మరణం అంత ఖచ్చితం అవుతాయి. అందువల్ల వారు ప్రస్తుత పరిస్థితులలోని ఇబ్బందులు, ప్రయాణ కష్టాలు, సమస్యలను ఎక్కువ చేసి చెప్పడం ప్రారంభించారు. వారు ముస్లింలను భయపెట్టేవారు. వివిధ సాకులతో వారిని ఉసిగొల్పి యుద్ధంలో పాల్గొనకుండా ఉండేలా చేశారు. ఉదాహరణకు, ఇంత తీవ్రమైన వేసవి, ప్రయాణం చాలా పొడవుగా ఉంది, ప్రయాణ వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి. మదీనా జనాభాలో ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడిన వారు. వారి పంటలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పంటలు కూడా కరువు కాలంలో సిద్ధమవుతున్నాయి. అప్పుడు వారు మదీనాలో అక్కడక్కడ ముస్లింలతో ఇలా మాట్లాడేవారు: మీకు తెలియదా, ఇప్పుడు మీరు ఎదుర్కోబోయే సైన్యం ఎంత కఠినమైనది. యుద్ధ శూరులు. వారితో యుద్ధం చేయడం సులభమైన పని కాదు. మేమైతే మిమ్మల్ని చూస్తున్నాము. మీరంతా చంపబడతారు, లేదా వారందరికీ బందీలుగా మారుతారు. దాంభికులు ఇలా చెప్పేవారు. దాంభికుల ఈ ప్రచారం ఉన్నత స్థాయి సత్యమూర్తులైన విశ్వాసులపై ఎటువంటి ప్రభావం చూపనప్పటికీ కొంతమంది బలహీనమైన విశ్వాసుల హృదయాలు భయపడ్డాయి. అందువలన వారు యుద్ధానికి వెళ్లకుండా ఉండడానికి
వివిధ సాకులు కారణాలు చెప్పడం ప్రారంభించారు. అయితే ఇలా సాకులు చెప్పిన వారిలో అధిక సంఖ్యాకులు దాంభికులే. పవిత్ర ఖురాన్ కపటుల ఈ ప్రచారం సాకులతో వెనుకబడి ఉండడం గురించి ఈ విధంగా పేర్కొంది: ఫరిహల్ ముఖల్లఫూన బిమక్అదిహిం ఖిలాఫ రసూలిల్లాహి వకరిహు అన్ యుజాహిదూ బిఅమ్వాలిహిం వ అన్ఫుసిహిం ఫీ సబీలిల్లాహ్ వకాలూ లా తన్ఫిరూ ఫిల్ హర్ ఖుల్ నారు జహన్నమ అషద్దు హర్రా లౌ కానూ యఫ్కహూన్ ఫల్యజ్హకూ ఖలీలం వల్యబ్కూ కసీరా జజాఅం బిమా కానూ యక్సిబూన్. అనగా అల్లాహ్ మార్గములో యుద్ధము సలపక వెనుక నున్నవారు అల్లాహ్ అతని ప్రవక్త ఆజ్ఞలకు విరుద్ధంగా నడుచుచు తమ స్థానముననే ఉండడంతో సంతోషపడుతున్నారు. వారు తమ ప్రాణాలతో ధనములతో యుద్ధము చేయుట గురించి కాదని, మంచిది కాదని భావించి ఉండిరి. పరస్పరము వారు ఇట్లనుకొనిరి: తీక్షణమైన ఈ ఎండలో యుద్ధము చేయుటకు కలిసి కట్టుగా వెళ్ళకుము. నీవు వారితో ఇట్లనుము: నరకాగ్ని దీనికంటే చాలా వేడిగా నుండును. వారమర్థం వారు అర్థము చేసుకొనుగాక. ఈ మోసపు కార్యమునకు వారు కొంత నవ్వి తమ కార్యములకు ఫలితముగా అధికంగా విలపింతురుగాక. ఉల్లేఖనాల ప్రకారం ఈ వ్యక్తులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరై జిహాద్కు వెళ్ళకూడదని వివిధ సాకులను సమర్పించి దానికి అనుమతి కోరేవారు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుమతి ఇచ్చేవారు. సుమారు 80 మందికి పైగా ప్రజలు వివిధ కుంటి సాకులు కారణాలు చెప్పి జిహాద్కు వెళ్ళకూడదని అనుమతి పొందారు. వీరు అబ్దుల్లా బిన్ ఉబై మొదలైన వారితో ఉన్న కపటుల కంటే అదనంగా ఉన్నవారు. అల్లాహ్ తాలా కపటుల ఈ అన్ని సాకుల రహస్యాలను బయటపెడుతూ పవిత్ర ఖురాన్లో స్పష్టంగా తెలియజేశాడు. వారి వెనుకబడి ఉండడం, వారి విశ్వాసం బలహీనత కారణంగానే వారు తమ సాకులలో అబద్ధాలు చెబుతున్నారు. పవిత్ర ఖురాన్లో వారి గురించి సూక్తులు అవతరించినప్పటికీ ముందు కూడా ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేయబడింది. ఇమాం నుండి ఏదైనా ఉద్యమం లేదా పిలుపు వచ్చినప్పుడు దానికి ఎలా జవాబివ్వాలి, వెంటనే ముందుకు సాగాలి, ఎలాగైనా సరే అందులో పాల్గొనడానికి సాధ్యమైనంత వరకు తయారీ చేసుకోవాలి. అందువల్ల అల్లాహ్ తాలా ఇలా సెలవిస్తున్నాడు: లౌకాన అరజన్ కరీబం వ సఫరన్ కాసిదల్లతబఉక వలాకిన్ బఉదత్ అలైహిముషుక్క వసయహ్లిఫూన బిల్లాహి లవిస్తతఅనా లఖరజ్నా మఅకుం యుహ్లికూన అన్ఫుసహుం వల్లాహు యఅలము ఇన్నహుం లకాజిబూన్ అఫల్లాహు అన్క లిమ అజింత లహుం హత్తా యతబయ్యన లకల్లజీన సదకు వతఅలమల్ కాజిబీన్ లా యస్తాజినుకల్లజీన యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి యుజాహిదూ బిఅమ్వాలిహిం వ అన్ఫుసిహిం వల్లాహు అలీముం బిల్ ముత్తఖీన్ ఇన్నమా యస్తఅజినుకల్లజీన లా యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వర్తాబత్ ఖులూబుహుం ఫహుం ఫీ రైబిహిం యతరద్దదూన్ వలౌ అరాదుల్ ఖురూజ లఅఅద్దూ లహు ఉద్దతం వలాకిన్ కరిహల్లాహుం బిఆసహుం ఫసబ్బతహుం వకీల ఖుదూ మఅల్ ఖాయిదీన్ లౌ ఖరజూ ఫీకుం మా జాదూకుం ఇల్లా ఖబాలం వలా ఔజఉ ఖిలాలకుం యబ్గూనకుముల్ ఫిత్న వఫీకుం సమ్మాఊన లహుం వల్లాహు అలీముం బిజ్జాలిమీన్ లఖద్ ఇబ్తగౌల్ ఫిత్నత మిన్ ఖబ్లు వకల్లబూ లకల్ ఉమూర హత్తా జాఅల్ హక్కు వజహర్ అమ్రుల్లాహి వహుం కారిహూన్. అనగా తొందరలో లభించు లాభము గాని దగ్గరి ప్రయాణము గాని ఉన్నచో వీరు నీ వెంట వచ్చువారు. కాని వారికి ప్రయాణము దూరముగా అనిపించినది. నీవు తిరిగి వచ్చిన తర్వాత అల్లాహ్ ప్రమాణములు చేసి ఇట్లందురు: మాకు శక్తి గాని యోగ్యత గాని ఉండినచో మేము తప్పక నీ వెంట వెళ్ళేవారము. వారు తమ ప్రాణాలను చంపుకొందురు. అల్లాహ్ వీరు అబద్ధమాడు వారిని ఎరుగును. నీవు చేసిన తప్పు దుష్ప్రభావమును అల్లాహ్ రూపుమాపెను, నీకు గౌరవమును సంగెను. మీరు అనుమతి అడిగిన వారికి వెనుక ఉండుటకు ఎందుకు అనుమతించి ఉండిరి? అనుమతించనిచో సత్యమాడువారు బహిర్గతమగుచుండిరి. నీవు అబద్ధమాడు వారిని తెలుసుకొని ఉందువు. అల్లాహను అంతిమ దినమును విశ్వసించువారు తమ ధనము ప్రాణములతో యుద్ధము నుండి తప్పించుకొనుటకు అనుమతి అడగరు. అల్లాహ్ ధర్మనిష్ఠాపరులను బాగుగా ఎరుగును. అల్లాహను అంతిమ దినమును విశ్వసించని వారే వెనుక నుండుటకు అనుమతిని అడుగుదురు. వారి హృదయములలో అనుమానములు పుట్టినవి. తమ అనుమానాల వలన వారు ఒకప్పుడు ఇక్కడ ఒకప్పుడు అక్కడ ఉందురు. వారు యుద్ధమునకు వెళ్ళుటకు సంకల్పించినచో దానికి సిద్ధపడుచుండిరి. కాని వారు యుద్ధము చేయుటకు అల్లాహ్ ఇష్టపడలేదు కనుక వారిని తమ స్థానములలోనే కూర్చోబెట్టెను. వారితో వారి అవిశ్వాస మిత్రులు ఇట్లనిరి:
కూర్చొని ఉన్న వారితో మీరు కూడా కూర్చొని ఉండుడు. వారు మీతో కలిసి వెళ్ళినను చెడు చేయునది తప్ప మీకు ఎట్టి సహాయము చేసేవారు కాదు. మీ మధ్య వైరుధ్యము తెచ్చుటకు అశ్వములను పరిగెత్తించుచుందురు. మీలో ఉపద్రవం పుట్టించుటకు కోరేవారు మీలో కూడా కొందరు వారికి అందజేయుటకు మాటలను విందురు. అల్లా దుష్టులను బాగుగా ఎరుగును. ఇంతకు పూర్వము కూడా ఉపద్రవమును పుట్టించకోరి ఉండిరి. నీ కొరకు పరిస్థితులను పలు విధములుగా మార్చి ఉండిరి. సత్యము వచ్చను, అల్లాహ్ నిర్ణయము బహిర్గతమయ్యను. వారు ఆ నిర్ణయమును ఇష్టపడలేదు, త్రోసిపుచ్చి ఉండిరి. దాంభికుల స్థితిని అల్లాహ్ తాలా ఇందులో స్పష్టంగా బయటపెట్టాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు: నీవు వారి అబద్ధపు సాకులను అంగీకరించావు. ఒకవేళ అంగీకరించకపోయి ఉంటే, అనుమతి ఇవ్వకపోయి ఉంటే, వారి కపటత్వ రహస్యమందరికీ తెలిసిపోయేది, తప్పకుండా బయటపడేది. యుద్ధానికి అయితే వారు అప్పటికీ వెళ్ళేవారు కాదు. కానీ ఏదేమైనా అల్లాహ్ తాలా ఇలా సెలవిస్తున్నాడు: వారు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా కారణం వల్ల వెళ్ళినా యుద్ధ సమయంలో వారు ఎటువంటి చర్యలకు పాల్పడేవారనగా వాటి వల్ల ముస్లింలకు నష్టం జరిగేది. ఏదేమైనా ఈ దాంభికుల కోరికకు అనుగుణంగా ఫలితాలు బయటపడలేదు. దీని మిగిలిన వివరాలను కూడా తర్వాత వివరింతును ఇన్షా అల్లా. గత ఖుత్బాలో నేను రబువాలోని మసీదుపై జరిగిన దాడి గురించి ప్రస్తావించి తిని, గాయపడిన అహ్మదీ యువకుల కోసం ప్రార్థన చేయండి. అల్లాహ్ తాలా వారందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా వారిని ప్రతి సమస్య నుండి రక్షించుగాక. ఈ రకమైన ప్రమాదాల ప్రభావాలు కొన్నిసార్లు తర్వాత కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం 3 ఖుద్దాం ఎక్కువగా గాయపడి ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. మిగిలిన 5గురిని చికిత్స కోసం ఇంటికి పంపారు. కానీ ఏదేమైనా వారి గాయాలు మానపడడానికి సమయం పడుతుంది. అల్లాహ్ తాలా వారందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. భవిష్యత్తులో ప్రతి కుట్ర నుండి, ప్రతి నష్టం నుండి అన్ని చోట్ల జమాత్ సభ్యులను అల్లాహ్ రక్షించుగాక. నమాజ్ తర్వాత నేను ఒక పరోక్ష అంత్యక్రియ ప్రార్థన చదివింతును. ఈ జనాజా గౌరవనీయులైన సామ్ అలీ నైన్సన్ గారిది. ఈయన మార్షల్ దీవులకు చెందినవారు. గత కొద్ది రోజుల క్రితం ఈయన 83 ఏళ్ల వయసులో అమెరికాలోని కాలిఫోర్నియాలో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇస్లాంతో ఆయనకు తొలి పరిచయం హాఫిజ్ జిబ్రాయిల్ సయీద్ గారు మన మురబ్బీ సిల్సిలా ప్రచార ఫలితంగా 1980లలో దశాబ్దంలో జరిగింది. ఆ సమయంలో ఆయన ఇస్లాం అహ్మదీయతను స్వీకరించారు. ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ గొప్ప స్థిరత్వంతో తన విశ్వాసంపై నిలబడ్డారు. ఒక సెనేటర్ పార్లమెంటులో ఇస్లాంను చట్టవిరుద్ధంగా ఉగ్రవాదంతో ముడిపడిన మతంగా ప్రకటించినప్పుడు ఆయన నిర్భయంగా స్థానిక వార్తాపత్రికలలో ఒక సందేశాన్నిచ్చారు: మేము అహ్మదీ ముస్లింలం, మాకు ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదు. వారి ఈ ధైర్యవంతమైన ప్రకటన జమాత్కు బలాన్ని ఇచ్చింది. ఆ సెనేటర్ ఆ చట్టాన్ని ఆమోదింపజేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏదేమైనా వారి ప్రయత్నం వల్ల అది సాధ్యం కాలేదు. వీరు స్థానిక సమావేశంలో ప్రభావిత వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఫలాహుద్దీన్ షమ్స్ నాయబ్ అమీర్ అమెరికా గారు ఇలా తెలిపినారు: నాకు 5 సంవత్సరాలు మార్షల్ దీవులలో పనిచేసే అనుగ్రహం లభించింది. నేను అక్కడికి వెళ్ళేవాడిని, ఎందుకంటే ఈ దీవి అమెరికా అధీనంలో ఉండేది. సామ్ గారు హాఫిజ్ జిబ్రాయిల్ గారి ద్వారా అహ్మదీ అయ్యారు. ప్రారంభంలో 4-5 కుటుంబాలు అహ్మదీయులుగా ఉండేవి. జమాత్ చాలా చిన్నది, రిజిస్టర్ కూడా కాలేదు. కానీ హాఫిజ్ గారి, సామ్ గారి కృషి వల్ల జమాత్ అక్కడ రిజిస్టర్ అయింది. హాఫిజ్ గారు తిరిగి వచ్చిన తర్వాత చాలా కాలం వరకు అక్కడ మరొక మురబ్బీ లేకుండెను. ఆ సమయంలో సామ్ గారే తమ మరణం వరకు జమాఅతును చూసుకున్నారు. ఆయన ఇస్లాం ప్రచారం కూడా చేస్తూనే ఉండిరి. జమాత్ పేరును ఎప్పుడూ మసకబారనీయలేదు. ఇక్కడి నుండి అనగా కేంద్రం నుండి ప్రతినిధి బృందం వెళ్ళినప్పుడల్లా ఆయన ఎంతో ఉత్సాహంతో జమాత్కు సహకరించేవారు, వారికి సహాయం చేసేవారు. ఆయన ఎల్లప్పుడూ ముందుకు వచ్చి పనిచేశారు, ఫలితాలను సాధించారు. మార్షల్ దీవులలో జమాత్ స్థాపించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఎక్కువ మంది నూతనంగా బయత్ ప్రమాణం చేసినవారు ఆయన కృషి ఫలితంగానే అహ్మదీ ముస్లింలు అయ్యారు. ఆయన మార్షల్ దీవులకు సదర్ జమాత్గా కూడా పనిచేశారు. షమ్స్ గారు అనగా నాయబ్ అమీర్ అమెరికా ఇంకా ఇలా సెలవిచ్చారు: నేను కోక్సరాయ్లో మిషన్ స్థాపించడానికి వెళ్ళినప్పుడు
అక్కడ కూడా సామ్ గారు నాకు సహాయం చేశారు. ఆయనకు ఉన్న కొద్ది మంది స్నేహితులు ఇస్లాంలో చేరారు. అల్లాహ్ దయ వల్ల అక్కడ మిషన్ హౌస్ కూడా కొనుగోలు చేయబడింది. భవనం కూడా నిర్మించబడింది. అదేవిధంగా త్రిబాటిలో కూడా ఆయన ద్వారా మిషన్ స్థాపించడానికి సహాయం లభించింది. మరొక చోట కూడా ఆయన ద్వారా మిషన్ స్థాపించడానికి సహాయం లభించింది. షమ్స్ గారిలా అన్నారు, నేను సామ్ గారిని ఒకసారి అడిగాను, మీరు ఏ సత్కార్యం చేశారు? దేని కారణంగా 3 దీవులలో జమాత్ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం మీకు లభించింది? దానికి ఆయన వినయంగా ఇలా బదులిచ్చారు, ఇదంతా అల్లాహ్ తఆలా ఉపకారం. ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు. కాసిం చౌదరి గారు, మురబ్బీ సిల్సిలా మార్షల్ దేవులు ఇలా తెలిపినారు. ఆయన అడ్డంకులు ఉన్నప్పటికీ తమ విశ్వాసంపై స్థిరంగా నిలబడ్డారు. ఆయన తన భార్యతో కలిసి త్యాగాలు చేశారు. వారి భార్య త్యాగం వల్ల ఒక భూమి అంకితం చేశారు. ఆయన భార్య తమ భూభాగాన్ని ఇచ్చారు. దానిపై ఈరోజు మార్షల్ దీవులలో మొట్టమొదటి మసీదు కూడా స్థాపించబడింది. ఇస్లాంను స్వీకరించిన సంఘటన వారి సొంత మాటల్లో ఈ విధంగా ఉంది. వారిలా వివరించారు, 1987లో నేను, నా భార్య, ఆమె పేరు మేరీ, లాంగ్ ఐలాండ్లోని ఒక హోటల్లో ఉంటిమి. ఒక ఉదయం మేము గది నుండి బయటకు చూసి బయటకు వచ్చాము. అప్పుడొక పొడవైన ఆఫ్రికన్ వ్యక్తిని చూశాను. నేను సలాం చేశాను. ఆయన కూడా సలాం చేశారు. పరిచయం తర్వాత ఆయన హాఫిజ్ జిబ్రాయిల్ సయీద్ గారని, మైక్రోనేషియాకు మొదటి మొబల్లిగ్ అని తెలిసింది. ఏదేమైనప్పటికీ మా భేటీలు కొనసాగాయి, సంబంధాలు పెరిగాయి. ఆయన నాకు ఇస్లాం గురించి ప్రచారం చేశారు. జిబ్రాయిల్ గురించి నాకు బైబిల్ నుండి వచనాలు పంపించారు. హజరత్ ఈసా అలైహిస్సలాం తర్వాత ఒక ప్రవక్త రాబోతున్నట్లు బైబిల్లో శుభవార్త ఇవ్వబడిందని చెప్పారు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఎందుకంటే ఇది ఒక సూక్తి మాత్రమే కాదు, అనేక సూక్తులు ఉన్నాయి. కొత్త నిబంధనలో కూడా హజరత్ ఈసా అలైహిస్సలాం స్వయంగా ఇలా అన్నారు, నేను వెళ్ళాలి మరియు ఆయన నా తర్వాత ఎవరినో ఒకరిని పంపుతాడు. జాన్ 16వ అధ్యాయం 7వ సూక్తిలో ఉంది. ఈ వాస్తవాలను నేను అంతకుముందు ఎప్పుడూ వినలేదు అని కూడా ఆయన అన్నారు. హాఫిజ్ గారు నాకు చాలా స్పష్టంగా వివరించారు. ప్రతి విషయాన్ని బైబిల్ నుండి చూపించేవారు. చివరికి అల్లాహ్ తాలా నాకు మార్గదర్శకత్వం ప్రసాదించాడు. ఆ వాస్తవాలను చూసిన నా మనస్సు ఇస్లాం వైపు మొగ్గు చూపింది. తద్వారా నేను ఇస్లాంను స్వీకరించాను. ఆయన ఇంకా ఇలా అన్నారు, నేను ఇస్లాం స్వీకరించినప్పుడు ప్రజలకు తెలిసి ప్రభుత్వ అధికారులు మేము మార్షల్ దీవులలో ఇస్లాం వ్యాప్తి చెందడానికి ఎప్పుడూ అనుమతించమని అన్నారు. నేను దీని గురించి హాఫిజ్ గారికి ఫోన్ చేశాను. ఆయన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన, మీరు చింతించకండి, అల్లాహ్ తాలా మార్గాలు తెరుస్తాడు అని అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, అప్పుడు అల్లాహ్ తాలా అద్భుతమైన మార్గాలను తెరిచాడు. ఒకరోజు నేను ఇంట్లో కూర్చొని ఉండగా అటార్నీ జనరల్ కార్యాలయం నుండి ఒక వ్యక్తి వచ్చి, మీ జమాత్ రిజిస్ట్రేషన్కు అనుమతి లభించిందని నాతో అన్నాడు. ఎక్కడో పెద్ద వ్యక్తులు ఆపాలని ప్రయత్నించారు, కానీ అల్లాహ్ తాలా స్వయంగా రిజిస్ట్రేషన్ ఆమోద ఏర్పాట్లను కూడా చేసి అది ఇంటికి చేరేలా చేశాడు. వెంటనే ఆ కాపీని హాఫిజ్ గారికి పంపించాను. ఆయన ఇంకా ఇలా అన్నారు, ఏదేమైనప్పటికీ కాలం గడిచే కొద్దీ అహ్మదీయత్ ఇతర ముస్లింల నుండి విశిష్టమైనది అని నేను అర్థం చేసుకున్నాను. దీనిపై నాకు గొప్ప గర్వం ఉంది. నా హృదయంలో ఎల్లప్పుడూ ఒక స్వరం వినిపించేది, నేను అహ్మదీ ముస్లింను. దీనిపై నాకు గర్వంగా ఉండేది. 20 సంవత్సరాల వరకు ఇక్కడికి మరొక ముబల్లిగ్ రాలేదు. నేను చాలా విచారంగా ఉండేవాడిని. హాఫిజ్ గారు, మీరు వర్తమాన ఖలీఫాకు లేఖలు రాస్తూ ఉండండి, అప్పుడు ఏదో ఒక ఏర్పాటు అవుతుందని చెప్పారు. ఏదేమైనా 2004వ సంవత్సరంలో నాకు కేంద్రం నుండి మార్గదర్శకత్వం వచ్చింది. ఒక అపరిచితుడు వస్తున్నాడు, అతన్ని విమానాశ్రయం నుండి మీరు తీసుకురండి. నేను విమానాశ్రయానికి వెళ్ళాను. కొంతసేపటి తర్వాత ఒక వ్యక్తి నవ్వుతూ బయటకు వచ్చి నా పేరు అడిగాడు. నేను సామ్ అని చెప్పాను. అతను నా పేరు కౌసర్ అని జవాబిచ్చాడు. ఆయన ఇనాముల్ హక్ కౌసర్ గారు. ఆయన ఇంకా ఇలా అన్నారు, ఆ రోజు నుండి మేమిద్దరం సోదరులలాగా అయ్యాము. మేము కలిసి సరాయ్ కౌసరాయ్ పోంపీకి ప్రయాణం చేశాం. అక్కడ ఒక వారం ఉన్నాము. మేము విడిపోయినప్పుడు మేము చాలా కాలంగా ఒకరినొకరు తెలిసినట్లుగా మా సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదే ఇస్లామీ సౌభ్రాతృత్వం. అల్లాహ్ దయ వల్ల ముస్లిం అయిన తర్వాత నా హృదయానికి శాంతి, ఆత్మకు సంతృప్తి లభించింది. నమాజ్ నన్ను మార్చివేసింది. నా భార్య కూడా నాలో ఈ మార్పును గమనించింది. అప్పటి నుండి నాకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడల్లా నేను అల్లాహ్ను అడిగేవాడిని. అల్లాహ్ దానిని వెంటనే నెరవేర్చేవాడు.
నేను ఈ సహాయాన్ని పలుమార్లు నా కళ్ళతో చూశాను. ప్రతి దుఆలో అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పాను. జూలియా ఆయన మనవరాలు ఇలా అన్నారు, ఆయన గొప్ప నిజాయితీగల ముస్లిం. తన విశ్వాసం నుండి శాంతి బలాన్ని పొందుతూ ఉండేవారు. ఎక్కువ సమయం ఆరాధనలో గడిపేవారు. పవిత్ర ఖురాన్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర ఖురాన్ పఠనం అంటే ఎంతో ఇష్టపడేవారు. వివిధ ఇస్లామీ పుస్తకాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. మేము తరచుగా ఆయనను లోతైన ఆలోచనలో చింతనలో మునిగి ఉండటం చూసేవాళ్ళం. అల్లాహ్ తాలా ఆయన పట్ల క్షమాపణ దయతో వ్యవహరించుగాక. ఆయన కుటుంబంలో కొంతమంది అహ్మదీయులు కాలేదు. అల్లాహ్ తాలా వారికి కూడా అహ్మదీయత్ ప్రసాదించుగాక. తద్వారా వారు కూడా ఆయన సంతానములో అహ్మదీయులు అవుదురుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.